3 ఏళ్ల చిన్నారి జాహ్నవి ఏమైనా జూన్ 6 నుంచి ఇప్పటి వరకు అమ్మాయి జాడ కనిపెట్టడంలో అన్ని యంత్రాంగాలు ఇంతకీ అమ్మాయి బతికే ఉందా? నమస్తే, నేను చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను ఈ సిద్ధు గౌరవ్. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందినటువంటి 3 ఏళ్ల చిన్నారి జాను మిస్సింగ్ అయింది. ఈ నెల 6వ తేదీన అడవిలోకి ఆడుకుంటూ పోయి అక్కడి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. తనతో పాటు పెంపుడు కుక్క కూడా వెళ్ళింది. ఆ కుక్క కొన్ని రోజులకు తిరిగి వచ్చింది, కానీ ఆ కుక్క చనిపోయింది. అమ్మాయి తిరిగి రాలేదు, తిరిగి వచ్చిన కుక్క చనిపోయింది. దీంతో అసలు అమ్మాయి ఏమైనట్టు? అమ్మాయి అసలు బతికుందా లేదా? అమ్మాయిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఇలాంటి పలు రకాలైనటువంటి అనుమానాలు తలెత్తున్నాయి. ఆ తల్లిదండ్రుల ఆవేదన చాలా చెప్పరాని వర్ణనాతీతం. అయితే ఈ విషయం పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిండు. 30 మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్ సిడిఆర్ఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేసి అడవినంతా జల్లెడ పట్టిస్తున్నాడు. అయినా అమ్మాయి ఆచూకీ దొరకడం. అసలు రాత్రిలు పగలు మొత్తం అక్కడ వెతుకుతున్నారు. ఆ పరిసరాల్లో ఉన్నటువంటి 4800 ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా వాటిని ట్రాక్ చేసి కూడా చూస్తున్నారు. అయినా కానీ అమ్మాయి జాడ తెలియడం లేదు. అసలు ఎటు వెళ్ళింది అమ్మాయి ఆడుకుంటున్నటువంటి అమ్మాయి అడవిలోకి ఎందుకు వెళ్ళింది? అడవిలోకి వెళ్తున్నటువంటి అమ్మాయిని అసలు ఎవరు తీసుకెళ్లారు? సీసీ కెమెరాలను కూడా అప్రమత్తం చేశారు. ఏవి ఎక్కడ చూసినా కానీ ఇన్ని రోజులుగా ఒక చిన్నారిని ఆచూకీ కనిపెట్టడంలో ముందుకెళ్ళలేకపోతుంది అక్కడున్న యంత్రాంగం కష్టపడుతున్నా ఆచూకీ దొరకడం లేదు. ఎలాంటి క్లూ దొరకడం లేదు. ఆమెతో వెళ్ళిపోయినటువంటి కుక్క తిరిగి వస్తే ఆ కుక్క అసలు ఎందుకు మరణించిందని చెప్పి దాన్ని కూడా పోస్ట్ మార్టం చేశారు. ఆ పెంపుడు కుక్క పోస్ట్ మార్టం చేస్తే ఆ పెంపుడు కుక్క డిహైడ్రేషన్ అయిపోయి చనిపోయిందని అంటున్నారు. దాని కాళ్ళకు కానీ ఒళ్ళుకు కానీ ఎక్కడన్నా గాయాలైనాయని చెప్పి అలాంటి పార్ట్స్ని కూడా ఆ పోస్ట్ మార్టంలో పరిశీలించారు. కానీ ఆ అమ్మాయి ఆచూకీని కనిపెట్టడంలో కష్టమవుతుంది. ఇంత మిస్టరీగా అసలు ఎందుకు మారింది? 3 ఏళ్ల చిన్నారి ముక్కుపచ్చలారని అమ్మాయి అసలు ఎటెళ్ళింది? అయితే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఇటీవల యూట్యూబ్లో ఒకటి వచ్చింది. ఒకరు ఏదో ఒక కామెంట్ పెట్టిరు. ఆ కామెంట్లో ఏమని పెట్టారంటే ఆ అమ్మాయిని ఎవరు తీసుకెళ్తుండగా ఇంకొకరు చూసారు అని చెప్పి. అయితే ఆ తీసుకెళ్తున్నటువంటి విధానం పైనే జనాలకు అనుమానం వస్తుంది. మరి దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఎలాంటివి కూడా ఆధారాలు లేవు. కానీ ఒకవేళ తీసుకెళ్తుండ్రు అంటే ఆ ఆలోచన ఎలా ఉందంటే అమ్మాయిని పెంచుకోవడానికి తీసుకెళ్ళిరా. ఈ విషయం కనుగొనడంలో ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ ఆచూకీ మాత్రం దొరకడం లేదు. 6 నుంచి ఇప్పటి వరకు ఇన్ని రోజులుగా అమ్మాయి ఆచూకీ తెలియక ఆ తల్లిదండ్రులు ఆవేదన వర్ణనాతీతంగా ఉన్నది. ప్రభుత్వానికి కూడా ఈ విషయం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇన్ని రోజులైనా కానీ 10 రోజులు 11 రోజులైనా కానీ ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం అనేటువంటి ఇబ్బందిగా ఆ ప్రభుత్వానికి ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లేలా ఉంది. ఇంతకీ జాహ్నవి బతికే ఉందా? బతికుండాలని కోరుకుందాం. ఆ జాహ్నవి తిరిగి ఇంటికి రావాలని కోరుకుందాం. జాహ్నవి ఏడున్నా క్షేమంగా ఉండి ఈ పరిశీలనలు ఏదైతే ఉందో ఈ దాంట్లో దొరికి అందరికీ కూడా ఇంటికి చేరాలని కోరుకుందాం. నమస్తే.